Jungle. ఈరోజు ఈ చందూరు మండల ధర్నా కార్యక్రమాన్ని విచ్చేసిన గన్పూర్ సోదరులకు, కారేగాం సోదరులకు, మా చందూరు గ్రామ రైతులకు, ఉద్యమకారులకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు మనము మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ఉద్దేశంతో హైకోర్టు స్టే ఇవ్వకుండా స్టే ఇచ్చని చెప్పేసి ప్రభుత్వము కౌంటర్ దాఖలు చేసింది పోయి ఈ కళ్యాణ లక్ష్మి షాదీమోర్ పథకాలని రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పేదింటి ఆడపడుచులకు సంక్షేమ పథకానికి నోటిగా వచ్చిన ముద్దని లాక్కోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయటని చందూరు మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఆనాటి నుంచి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా అటువంటి సంక్షోభం ఏర్పడిన కేసీఆర్ గారు పేదింటి ఆడపడుచులు ఇబ్బంది కలగద్దు, పెళ్లి చేసుకొని పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఒక సొంత ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఒక మేనమామల ఒక పేదింటి ఆడపడుచుకు అండదండలతో ఉండి 1,00,000 రూపాయల 1,16,100 రూపాయలు ఇవ్వడంతో పేద ఆడపడు కళ్ళలో ఆనందం చూసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటో ఈరోజు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటో ప్రజలు గ్రహించాలని చెప్పి మేము మండల పక్షాన కోరుతున్నాము. అలాగే ఏ రోజైతే రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన రాజ్యం ఎలాగో నాశనం అవుతుందో ఈరోజు కూడా అటువంటి సందర్భాలు ఈరోజు జరుగుతున్నవి. ఎప్పుడైతే ఒక రైతు మట్టి చేతులకు 5,000 ఎప్పుడు దిగుతాయో ఒక అదే 5,000 ప్రజలకు నోట్ల ముద్దలా మారే రైతుకు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వము. ఈ చేతగాని ప్రభుత్వము, ఈ దద్దమ్మ ప్రభుత్వము మంచి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రపంచంలో ఎక్కడ లేని పేసిన ఈ పథకము రైతు బీమా పథకము ఇది ఎక్కడ ఏ అగ్రరాజ్యంలో కూడా ఏ ధనిక దేశంలో కూడా ఈ స్కీమ్ లేదు. అటువంటి స్కీమ్ని మన కేసీఆర్ గారు మన రైతు పక్షపాతి ఈ రైతు బీమా పథకాన్ని సంక్షేమ పథకాన్ని బయట రైతులకు ఉపయోగపడదని తీస్తే 5 లక్షల పథకానికి స్కీము ప్రజలకు అందజేస్తే ఈ దద్దమ్మ ప్రభుత్వము ఒక ప్రీమియం కట్టలేక ఈ రైతు బీమా బంధువును ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది. ఇదే నా రైతులకు చేసే మీరు న్యాయము? ఎలాగూ రైతు బంధు వచ్చి నరకోర నిధులతో రైతు బంధు ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అలాగే ఇస్తారు. కనీసం ఒక రైతు కష్టపడే రైతుకు 3 గాళ్ళ కష్టపడే రైతుకు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరగా ఉంటానని కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ గారు చాలా మేధావి వర్గం ఉపయోగించి చేసే ఈ పథకాన్ని కూడా మీరు నడ్డి విరచడము చాలా సిగ్గుచేటు. ఈ తక్షణమే ఈ ప్రభుత్వము ఈ బర్తరఫ్ చేసి ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మేము కోరుతున్నాము. ఇసుంటి ప్రభుత్వం ఈ 100 సంవత్సరాలు ఎక్కడ లేదని ప్రపంచంలో దేశంలో ప్రపంచం లేని మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మున్ముందు ఇక్కడ మండల కార్యక్రమం నిరసనలు చేయడం జరిగింది. మళ్ళీ రేపు కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రేపు కూడా మేము ధర్నాలు చేస్తాము. అనుకోకుండా మళ్ళీ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాన్ని మీరు పునరుద్ధరించుకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి మేము ఈ చందూరు మండల పక్షాన మండల టీఆర్ఎస్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ! బాజిరెడ్డి గారి నాయకత్వం, బాజిరెడ్డి గారి నాయకత్వం! జై తెలంగాణ!